Hello, my dear brothers and sisters. It's me, your Ramesh, and your English mentor. Let's do some practice for competitive examinations and board exams also, 10th and inter. Well, there is a question on the board. Let's see what it is. కాంపిటేటివ్ ఎగ్జామ్ సిరీస్ పోటీ పరీక్షల కొరకు అలాగే 10th మరియు ఇంటర్ బోర్డ్ పరీక్షలకు కూడా ఇది ఉపయోగపడుతుందమ్మా. క్వశ్చన్ చూద్దాం. మై పేరెంట్స్ సే కామా ఇన్ కామా స్టార్ట్ వి లవ్ అవర్ కంట్రీ. ఇది డైరెక్ట్ స్పీచ్ అమ్మా, ఎందుకంటే ఇన్వర్ట్ కామర్స్ లో ఉంది కనుక. ఇక ఇన్స్ట్రక్షన్ ఏముంది ఇక్కడ, చేంజ్ ద సెంటెన్స్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. ఈ సెంటెన్స్ ని మనకు ఇండైరెక్ట్ స్పీచ్ లో ట్రాన్స్ఫార్మ్ చేయాలమ్మా, రూపాంతరం చేయాలి. సో ద ఆన్సర్ లెట్స్ సి. మై పేరెంట్స్ సే దట్ దే లవ్ దేర్ కంట్రీ. చూడమ్మా, ఇచ్చిన సెంటెన్స్ లో ఈ సే అనేది ప్రెసెంట్ టెన్స్ లో ఉందమ్మా. సే దేంట్లో ఉంది? ప్రెసెంట్ టెన్స్ లో. ఎప్పుడైతే రిపోర్టింగ్ వారు ప్రెసెంట్ టెన్స్ లో ఉంటుందో అప్పుడు డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న స్టేట్మెంట్ సెంటెన్స్ రిపోర్ట్ స్పీచ్ ఏది ఉంటుందో దాన్ని ప్రెసెంట్ టెన్స్ గానే ఉంచాలమ్మా, దాన్ని పాస్ట్ టెన్స్ గా మార్చకూడదు. అందుకే మై పేరెంట్స్ సే దట్ దే లవ్ దేర్ కంట్రీ. వి కి దే చేంజ్ చేసాము, లవ్ గానే ఉంది, ప్రెసెంట్ టెన్స్ గా ఉంది, నో పాస్ట్ టెన్స్. దేర్ అవరికి ఇక్కడ దేర్ వచ్చింది కంట్రీ. ఇది ఆన్సర్ అమ్మా. వెల్ మై డియర్ స్టూడెంట్స్, ఫర్ మోర్ నాలెడ్జ్ ప్లీజ్ విజిట్ Gora Rajaji Grandpa's English Grammar YouTube channel. There is no shortcut to success.